నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఆకాకరకాయ అండి. ఆకాకరకాయ బోడ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇది ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఈ సీజన్లో వచ్చేది మాత్రమే, ఇయర్కి ఒక్కసారి దొరుకుతుందండి. ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పు సాంబార్ రైస్లోకి ఎందులోకైనా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఆకాకరకాయ ఫ్రై. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి. ముందుగా దానికోసం ఒక 1/2 kg ఆకాకరకాయలు తీసుకోవాలండి. ఇవి మనకు తొందరగా పండు మాగుతాయండి. ఎక్కువ రోజులు తెచ్చుకొని నిల్వ పెట్టుకున్న మనకు పండుగ అయిపోద్ది. తెచ్చుకున్న వెంటనే చేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలి నీట్గా. ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడి నుంచో వస్తాయి, నల్లగా ఉంటాయి. తేవడం వల్ల ఇలాగ నల్ల మచ్చలు కానీ లేకపోతే అయినా ఏదన్నా అంటుకున్నా కానీ చాలా గట్టిగా ఉంటుంది. అందుకోసమని సాల్ట్ వేసుకొని నీట్గా ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఆ సైడ్కి ఈ సైడ్ తీసేసుకొని ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. విత్తనాలు ఏం తీయక్కర్లేదండి. విత్తనాలు కూడా చాలా బాగుంటాయి ఇవి ఫ్రై చేసుకుంటే. మనము మీకు కావాలని డీప్ ఫ్రై చేసుకొని తింటే విత్తనాలు బాగా పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏమండి ఇలాగ సన్నగా ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నేను వేసే గరిటెతోటి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఒక పెద్ద కొంచెం మీడియం సైజు ఉల్లిపాయలు 2, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పోపు గింజలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మరి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. జస్ట్ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారి మెత్తబడితే సరిపోతాయి. మరి ఇప్పుడే ఎక్కువ ఫ్రై అయినాయంటే మనం కాకరకాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా ఇంకా మాడిపోతాయండి. అందుకోసమని జస్ట్ లైట్గా ఫ్రై అయితే కాకరకాయ ముక్క ఇవి ఉల్లిపాయ ముక్కలు సరిపోతాయి మనకి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు బాగా మక్కుతాయి. ఇందులో వాటర్ ఏమి వేయం కాబట్టి ఫ్రై కోసమే కాబట్టి ఇలా వేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇది ఒక 10 నిమిషాలకు నాకు ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి. చూడండి కొంచెం బాగా రోస్ట్గా ఫ్రై చేసుకుంటే మనకు బాగుంటుందండి. పప్పులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో కారం రెడీ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూను జీలకర్ర, వెల్లుల్లి ఒక 5-6 రెబ్బలు, కారము, ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు కారం. మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేదంటే దంచుకోవాలి. చూడండి ఇప్పుడు కాకరకాయలు ఇంకా మరో 5 నిమిషాలకి ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మనం దంచి పెట్టుకునే కారంని కాకరకాయ ముక్కలు అటు ఇటు సైడ్కి జరిపి మధ్యలో వేసేసుకొని పైన ఆ కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక 3 మినిట్స్ కదిలించకుండా మూత పెట్టేసుకోండి. అప్పుడు ఆ కారం అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందండి. అప్పుడు మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి మొత్తం ఒకసారి బాగా కలిసేంతలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనకి ఒకవేళ ఉప్పు ఏదైనా తక్కువైతే మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా కాకరకాయ ఓన్లీ కాకరకాయ తింటాము అనుకుంటే కొంచెం మెత్తగా ఉండేలా ఫ్రై చేసుకొని మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి. అంతేనండి. చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకు సరిపోయిద్దండి. ఇది మనకు 2 డేస్ ఉన్నా కానీ కాకరకాయ ఫ్రై పాడవదండి, చాలా బాగుంటుంది. రసం కానీ సాంబార్లోకి కానీ ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ని వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ బంద్ చేసేసుకోవాలి. సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. వేడివేడిగా ఆ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఆకాకరకాయ లేదా బోడ కాకరకాయ కూడా అంటారండి. అంతేనండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆ కాకరకాయ ఫ్రై మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాం. ఇంకా ఇదే కాకరకాయని పులుసు పెట్టుకోవచ్చు, ఎగురు పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం దగ్గరగా అయినా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.